హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి లంగా బ్లౌజ్ ఉంటుంది కదండి, లంగా పైంది ఫుల్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూద్దాము. నేనైతే క్లాత్ అయితే మీటర్ పావు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఫోల్డింగ్ అయితే ఓపెన్స్ మన ఎదురుగొచ్చేలా చేసుకొని తర్వాత డబల్ ఫోల్డ్ అయితే చేశాను. కరెక్ట్గా కిందికి కూడా ఎక్కువ తక్కువ వస్తుంది కదా, కరెక్ట్గా చూసుకొని 4 ఫోల్డ్ అయితే వేసుకోవాలి నేను చెప్పినట్టుగా. కిందికైతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే మెజర్మెంట్కి అయితే ఇచ్చారు. పొడవు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. పొడవు చూసుకొని ఇదైతే చాలా చిన్నదిగా ఉందంట వాళ్ళకి, కొంచెం 3 ఇంచెస్ అయితే పెంచమని చెప్పారు కస్టమర్ అయితే. దానికి కరెక్ట్గా మార్చేసుకొని కిందికి ఫోల్డ్ చేసి కుడతాం కదా మనం, కిందికైతే ఫోల్డింగ్ చేసి కుట్టడానికైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పొడవు అయితే చూసుకుందాము. షోల్డర్ నుంచి కింది వరకు కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. చూసిన తర్వాత 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుందాము. నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తాను, టేప్ అయితే చాలా తక్కువ. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఇప్పుడు. మొత్తం బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ నెక్ కలిపి 6 ఇంచెస్ అయితే తీసాను. బ్లౌజ్ నెక్ అయితే పొడవు 4 ఇంచెస్ అయితే తీస్తున్నాను. 4.5 తీసుకుంటే 1/2 ఇంచు కచ్చాకి వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్ కుట్టడానికి. 4 ఇంచెస్ నెక్ పైకే పెట్టమని చెప్పారు. నెక్ అయితే డబ్బా షేర్లా మార్కింగ్ అయితే చేసేసి స్టార్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఒకసారి బ్లౌజ్ అయితే పెట్టి చూశాను, బ్లౌజ్ కూడా కరెక్ట్గానే ఉంది. షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసుకొని టేపు కూడా 3 ఇంచెస్ 3 అయితే పెట్టాను. చంక ఆమ్ రౌండ్ చూస్తున్నాను. కింది నుంచి పైకి కరెక్ట్గా మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వదిలేసి, 3 ఇంచెస్ అయితే అటు సైడ్ అయితే ఎక్కువ తీసాం కదా, ఇటు కూడా 3 ఇంచెస్ చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక ఆమ్ రౌండ్ అయితే 5 ఇంచెస్ అయితే తీసాను ఫ్రెండ్స్. 5 ఇంచెస్ తీసుకున్నాను. కచ్చా కోసం అయితే 1/2 ఇంచు కుట్టడానికి వెళ్ళిపోతుంది కదా, 1/2 ఇంచ్ అయితే తీసాను. ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకుందాం. రౌండ్గా మార్క్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేద్దాము. కొత్తవారు అయితే ఒక్కసారి చూసారంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. 13 ఇయర్స్ అమ్మాయికి
ఈ బ్లౌజ్ అయితే ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. మీటర్ పావు అయితే క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ కోసం. బ్యాక్ పార్ట్ కూడా 4 ఇంచెస్ నెక్ పార్ట్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచు కుట్టడానికి వెళ్ళిపోతుంది కదా బ్యాక్ పార్ట్, 4.5 అయితే తీసాను. బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్కే తీస్తున్నాను. ఇదే నెక్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అదైతే కట్ చేశాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. కొత్త వారి కోసం అయితే నేనైతే చాలా స్లోగా చూపిస్తాను. ఒక్కసారి చూసారంటే కట్ చేయగలగరు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డ్ చేసి చంక దగ్గర నుంచి నెక్ దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి చంక రౌండ్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఫస్ట్ది అయితే మార్కింగ్ అదే ఫ్రెండ్స్. ఈ సెకండ్ది అయితే కచ్చా కోసం అయితే తీసాను. 2 ఇంచెస్ అయితే కట్ తీసుకున్నాను కచ్చా కోసమే. కొంచెం ఎక్కువనే క్లాత్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే టైట్ అయినా కొంచెం తర్వాత స్టిచ్ ఓపెన్ చేస్తే లూజ్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువనే తీసుకున్నా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాము. ఇది కూడా అలానే ఫస్ట్ అయితే ఈ షోల్డర్ అయితే కట్ చేశాను. ఇది కూడా ఓపెన్స్ అయితే మన ఎదురు వచ్చేలా చూసుకోవాలి. ఎదురు వచ్చేలా చూసుకొని డబల్ ఫోల్డ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇలా 4 ఫోల్డ్ అయితే చేసి వేసుకోవాలి. నీట్గా అనుకొని ఫోల్డింగ్ అనేది చేసి నీట్గా చేసి లైనింగ్ అయితే మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా చూసుకోవాలి వేసి. ఇప్పుడైతే కట్ చేద్దాము. కట్ చేసి హ్యాండ్స్ కూడా సేమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది చూద్దాం. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు అయితే ఒక్కసారి చూసారంటే కట్ చేయగలుగుతారు. ఏంటంటే నేను చాలా స్లోగా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయితే వెళ్తుంది. కొందరు ఫోన్లో కూడా చూసి కుట్టేయగలగరు, కట్ చేసుకోగలుగుతారు. అక్కడ ఇక్కడ నేర్చుకునే అవసరం లేకుండా ఇలా చూసారంటే కట్ చేయగలగరు. చూడండి, ఈజీగా చూపిస్తున్నాను. హ్యాండ్స్ అయితే 4 ఫోల్డ్ అయితే వేసాను. ఫోల్డ్ వేసి బ్లౌజ్కి ఎంత హ్యాండ్స్ ఉన్నాయో అంతే తీస్తున్నాను.
ఇది కచ్చా కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంతే చూసి మార్కింగ్ అయితే చేశాను. చంక రౌండ్ దగ్గర కూడా సేమ్ 1/2 ఇంచు కుట్టు కోసం అయితే మార్కింగ్ చేశాను. మెయిన్ క్లాత్ని అయితే తీసి అది కూడా సేమ్ ఫోల్డ్ అయితే వేసుకోవాలా. 4 మడతలు చేసి లైనింగ్ అయితే వేసి కట్ చేయాలి. చూడండి 4 ఫోల్డ్ అయితే చేశాను. కొందరైతే చాలా ఈజీగా ఒక్కసారి చూసారంటే కట్ చేయగలుగుతారు, కానీ ఒక్కొక్కరికి అర్థం అవ్వదు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒకేసారి కట్ చేయొచ్చు. ఫోర్ ఫోల్డ్ చేసేసి కట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. 1 డే తర్వాత వీడియో అయితే పెడతాను. చాలా వరకు అయితే ఫుల్ బ్లౌజ్ అయితే చాలా వరకు ఎవ్వరు అసలు వేసుకోవడం లేదు. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్.